ఈ వీడియో ఆపరేషన్ సింధూర్ గురించి కంటిన్యూషన్ అనమాట. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవ్వక ముందు, అది కూడా 10 days బ్యాక్ నుంచే ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి ఆపరేషన్స్ గురించి ఏంటేంటో అని. కానీ ఎవ్వరికి తెలియదు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా జరుగుతుంది ఏంటి అని. డ్యూటీస్ ఎలా పడుతున్నాయి అంటే మార్నింగ్ నైట్ డ్యూటీస్ పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. అసలు ఒక్కొక్కరికి ఆర్మీ వాళ్ళకి కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కానీ అసలు స్లీప్ లేదు, ఏం లేదు. అండ్ ఆల్సో మాకెప్పుడు డౌట్ కొట్టిందంటే, సో మా స్టేషన్ లోపలికి ఆర్మీ వాళ్ళు వచ్చారు. అది కూడా మిసైల్స్ అవన్నీ తీసుకొని ఇక్కడ ఒక్కొక్క దగ్గర అందరూ నుంచొని ఎప్పటికప్పుడు టెంట్స్ వేసుకొని ఉన్నారనమాట. సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది. బట్ ఏమనుకున్నాంలే, జస్ట్ సెక్యూరిటీ కోసం, ఎందుకంటే వార్స్ జరుగుతున్నాయి కదా. ఆ టైంలో కూడా ఇంకా వార్స్ జరుగుతున్నాయి కాబట్టి నైట్స్ మార్నింగ్ డ్యూటీస్ పడుతున్నాయి ఏమో, లేకపోతే అసలు ప్రాబ్లం ఏంటో మనకు కూడా తెలియదు కదా అని చెప్పి మేము కూడా అంత పట్టించుకోలేదు. సరే అని చెప్పి ఇంకా వ్యూస్ లో చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కరం ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అదే న్యూస్ మేము కూడా చూస్తున్నాం. ఆర్మీ వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ రాజస్థాన్ లో పడ్డ కష్టం ఇంకేదైనా స్టేట్ లో పడ్డారో లేదో నాకైతే తెలియదండి. అంతగానం కష్టపడ్డారు.